తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనికా. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే ఇప్పుడు మన టార్గెట్ పడిన ప్లేస్ ఏంటయ్యా అంటే అనకాపల్లి. ప్రెసెంట్ అనకాపల్లి గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా లోక్సభ స్థానంలో ఒకే వర్గానికి చెందిన ఇద్దరిని కూడా ప్రత్యర్థులు ఉన్నారు కదా. అంటే లొకాలిటీని బట్టి వాళ్ళని ఫైనల్ చేశారా అనే ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది క్యాజువల్ గా. బట్ ఆ సిచ్యువేషన్ లో మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉందా మొత్తం నెల్లూరు అంటే? ఇక్కడ ఏమైందంటే సీఎం రమేష్ గారు ఓసీ వెలమ అంటారు, వెలమ దొరలు, వారిని చాలా సాంద్రత చాలా తక్కువ ఉంటుంది రాయలసీమ జిల్లాలో. కడప జిల్లా నుంచి వారిని తీసుకువెళ్ళి అనకాపల్లి బరిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో దింపారు. స్థానికంగా ఉన్నటువంటి వెలమలు ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళు వెనుకబడిన తరగతులలో నమోదవుతూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు వెళ్తే పొలినాటి వెలమలు అంటారు, విజయనగరం విశాఖ జిల్లాలకు వచ్చేటప్పటికి కొప్పుల వెలమలు అంటారు. వీళ్ళు అక్కడ వెనుకబడిన తరగతులు. ఆ సామాజిక వర్గం నుంచి బూడి ముత్యాల నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు అక్కడ బరిలో ఉన్నారు వైకాపా అభ్యర్థిగా. స్థానికేతర అనేటటువంటి నినాదం అక్కడ తెర మీదకి వచ్చింది. ఈ స్థానికేతర నినాదంతో పాటు అక్కడ సామాజిక సమీకరణలలో భాగంగా వెలమలకి ఈ స్థానం కేటాయిస్తున్నాం అనేది ఇరు పార్టీలు కూడా. మరీ ముఖ్యంగా సీఎం రమేష్ గారు ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక్కడ వెలమలు చాలా అధికులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి నేను రావటం జరిగింది అనేది వారి వాదన. సరే, ఇక్కడ కాసేపు ఒకసారి మనం పరిశీలించి చూస్తే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి అనకాపల్లి, పెందుర్తి, మాడుగుల, చోడవరం, ఎలమంచిలి, నర్సీపట్నం, పాయకరావు పెట్టేసి 7 శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. 7 శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. అనకాపల్లి లోక్సభ మీకు 62లో ఏర్పడింది. 62, 67 వరుసగా మిస్సుల సత్యనారాయణమూర్తి గారిని కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి వీరిక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 71, 77, 80 ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, గవర సామాజిక వర్గం, వీరు ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి వీరు గెలుపొందుతూ వచ్చారు. ఈ ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు ఏంటంటే గవర సామాజిక వర్గంలోనే ఒక ఐకానిక్ పర్సనాలిటీ. వీరు సర్పంచ్తో మొదలుపెట్టి రాష్ట్ర మంత్రి, ఈ లోక్సభ సభ్యులు ఇట్లా గెలుస్తూ వచ్చినటువంటి ఒక శిఖర సమానుడైనటువంటి ఒక నాయకుడు అనమాట. ఆ తర్వాత 84లో పి అప్పల నరసింహం గారు, గణబాబు గారి నాన్నగారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గవర సామాజిక వర్గం. 89, 91 కొనతాల రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, గవర సామాజిక వర్గం. 96లో ఏమైందంటే తెలుగుదేశం పార్టీ ఒక ప్రయోగం చేసింది. కొప్పుల వెలమకి స్థానం ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పి మన అయ్యన్న పాత్రుడు గారిని తీసుకొచ్చింది. 94లో ఒక చేంజ్ స్టార్ట్ అయింది. 96 తీసుకొస్తే వారు గెలుపొందారు. గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణలను ఒకసారి అనకాపల్లిలో పరిశీలించి ఈ కొప్పుల వెలంలో గవర్లు కాదు కాపులు అధికంగా ఉన్నారు, ఇక్కడ మనం కాపులకి ఇద్దామని గుడివాడ గురునాథరావు గారిని తీసుకొచ్చింది. గుడివాడ గురునాథరావు గారిని తీసుకొస్తే వారు విజయం సాధించారు 98లో. ఈ విజయం ఎప్పుడైతే గుడివాడ గురునాథరావు గారు సాధించారో తెలుగుదేశం పార్టీ మరొకడుగు ముందుకు వేసి 99 ఎన్నికల్లో వెరీ ఫ్రెష్ టు పాలిటిక్స్ గంటా శ్రీనివాసరావు గారికి అవకాశం ఇచ్చింది. వారు గెలుపొందారు తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఏమైందంటే కాపుల సంప్రదాయ స్థానం ఇది ఇంతకాలం మనం వేరే ప్రయోగం చేస్తూ వచ్చాం. అనకాపల్లి శాసనసభ గవర్నర్కి ఇవ్వచ్చు, కానీ లోక్సభకు వచ్చేటప్పటికి కాపులు కన్సాలిడేట్గా కనిపిస్తున్నారని చెప్పి మరొక మారు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే స్థానికుడైనటువంటి పప్పల చలపతిరావు గారికి అవకాశం ఇచ్చింది. ఆయన ఎలమంచిల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు శాసనసభ్యుడిగా. తెలుగుదేశం మన టీటీడీ బోర్డు చైర్మన్ కూడా చేశారు. వారు గెలుపొందారు 2004 ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో 2004లో పప్పల చలపతిరావు గారు అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంధం నందగోపాల్ గారిని ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా కాపు సామాజిక వర్గానికి ఇచ్చింది. ఓకే, ఇది కాపుల స్థానం అని చెప్పి వాళ్ళు తెలియజేశారు, ఇరు పార్టీలు తెలియజేశారు. 2009కి వచ్చేటప్పుడు ఇక్కడ చాలా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు కనిపించినాయి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రాజశేఖర్ రెడ్డి గారు సబ్బం హరి గారిని కొప్పుల వెలంకు అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ స్థానికేతరుడైనటువంటి కొప్పుల వెలమ నూకారపు సూర్యప్రకాష్ రావు గారిని వారిని తీసుకొస్తే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గం నుంచి అల్లు అరవింద్ గారు పోటీ చేశారు. పోటీ చేస్తే వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గాల ఓట్లు ఎన్నున్నాయి కాసేపట్లో తెలియజేస్తాను. తెలియజేసి ముందేంటంటే ఇది కాపుల సంప్రదాయ స్థానం, కాపులు అధికంగా ఉన్నారనుకున్న చోట అల్లు అరవింద్ గారు 3వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. సబ్బంహరి గారు, నూకారపు సూర్యప్రకాష్ రావు గారు ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో నించున్నారు. సబ్బంహరి గారు గెలిచారు. మళ్ళీ అయ్యన పాత్రుడు గారి తర్వాత వెలమ సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం దక్కింది. 2014కి వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ఈసారి మాత్రం కాపు సామాజిక వర్గం నుంచి అవంతి శ్రీనివాసరావు గారు
ముత్తంశెట్టి గారికి అవకాశం ఇచ్చింది. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఘన విజయం సాధించారు. ఘన విజయం సాధించిన తర్వాత 2014లో వైకాపా కూడా ఇక్కడ వీరి మీద అభ్యర్థిగా నిల్చోబెట్టింది కాపు సామాజిక వర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ గారిని. గుడివాడ అమర్నాథ్ గారు అవంతి కాలేజీ స్టూడెంట్, అదనమాట కరస్పాండెంట్ చేతిలో స్టూడెంట్ ఓడిపోయారు అనమాట. అది తర్వాత మీకు 2019కి వస్తే అప్పుడు గవర అనే అస్త్రం అప్పుడు తీసింది వైకాపా. గవర్లు చాలా కాలమైంది స్థానం కోల్పోయి ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, పెత్తకంశెట్టి అప్పల నరసింహం గారు, కొనతల రామకృష్ణ గారు ఇట్లా ఉన్నటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో అది కోల్పోయారు. కాబట్టి గవర్లకు ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గవర్లు కన్సాలిడేట్ గా మనకు ఓట్స్ వేస్తారని చెప్పి వైకాపా బీసెట్టి వెంకట సత్యవతి గారిని తీసుకొచ్చింది గౌర సామాజిక వర్గం. తెలుగుదేశం కూడా ఆడారు ఆనంద్ కుమార్, వెంటనే వాళ్ళు గవర్లకు ఇచ్చారు కాబట్టి మేము కూడా గవర్లకు ఇస్తున్నాం, తెలుగుదేశం ఇవ్వాలి. ఇచ్చేటప్పటికి వివి సత్యవతి గారు గెలిచారు. ఈసారి ఏమైందంటే చివరి నిమిషం వరకు తెలుగుదేశం వైకాపా కూడా ఏంటంటే కాపు సామాజిక వర్గం వైపు ఊగిసలాడారు. చాలా సందర్భాల్లో మీకు గుడివాడ అమర్నాథ్ వైపు, కర్ణం ధర్మశ్రీ వైపు వైకాపా చూసింది. కానీ ఎప్పుడైతే బొత్స ఝాన్సీ గారికి వైజాగ్ కేటాయించాల్సి రావడంతో కాపు సామాజిక వర్గానికి కాకుండా మరొక సామాజిక వర్గానికి ఇద్దాం గవర్ సామాజిక వర్గం వైపే మొగ్గు చూపింది వైకాపా. అయితే ఎప్పుడైతే సీఎం రమేష్ వస్తున్నారు, తీసుకొస్తున్నారు, వాస్తవానికి బైరా దిలీప్ చక్రవర్తి గారు కాపు సామాజిక వర్గం తెలుగుదేశం నుంచి వారు పోటీ చేయాలి. కాదు జనసేన ఈ స్థానం పట్టుబడుతుంది, మా అన్నయ్య వస్తున్నాడు నాగబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని పంపారు. 15 రోజులు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం అంతా నాగబాబు గారు కలదిరిగారు. ఎన్ని అందరికీ తెలిసినటువంటి విషయాలు. మళ్ళీ కాదు వెనక్కి రమ్మంటున్నాము, భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ పొత్తులో సీఎం రమేష్ గారు వస్తున్నారనేటప్పటికి వెంటనే బూడి ముత్యాల నాయుడు గారిని దింపింది. అక్కడ టీడీపీ పెట్టిన తర్వాతే వైకాపా వాళ్ళు ఆ నిర్ణయం ఆఖరి నిమిషం వరకు మీకు అన్ని నియోజకవర్గాలు పూర్తి అయిపోయిన తర్వాత అన్ని లోక్సభ నియోజకవర్గాలు, అన్ని శాసనసభ నియోజకవర్గాలు దాదాపుగా పూర్తి అయిపోయి ప్రకటించేసిన తర్వాత వరకు కూడా అనకాపల్లిని అలా హోల్డ్ చేసే ఉంచింది వైకాపా. సీఎం రమేష్ గారు కన్ఫర్మ్ అయిన తర్వాతే వీళ్ళు స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి మౌనిక మనం అనకాపల్లి లోక్సభ బరిలో సామాజిక వర్గాల వారిగా ఓటర్లను చూస్తే కాపులు 4,68,042, కొప్పుల వేలములు 3,17,752, గవర్లు 1,39,398, యాదవులు 1,31,827, ఎస్సీ మాల 1,06,773, ఎస్సీ మాదిగా 50,552, పల్లెకారులు అంటే ఫిషర్మెన్ 40,914, కలుగీత కార్మికులు 34,083. అంటే కాపులు 4,68,042 ఓటర్లుగా టాప్ ప్లేస్ లో ఫస్ట్ ప్రయారిటీలో మనకు కనపడతారు. ఇక్కడ తర్వాత దాదాపు 1,50,000 తేడా వస్తుంది కొప్పుల వేలమకిను కాపులు 4,68,000 పైచిలకు కనిపిస్తుంటే కొప్పుల వేలమలు 3,17,000 కనిపిస్తున్నారు. గవర్లకు వచ్చేటప్పటికి 1,39,398 మంది గవర్లు కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఎవరున్నారు చూసి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేశారు ఇరు పార్టీలు. ఇచ్చేసి మీకు ఇక్కడ వైకాపా చెప్తున్నది ఏంటంటే వైజాగ్ అనకాపల్లి పక్కనే ఉంటాయి కాబట్టి వైజాగ్లో కాపు సామాజిక వర్గానికి మేము అవకాశం ఇచ్చాం కాబట్టి అనకాపల్లి లోక్సభ బరిలోకి వచ్చేటప్పటికి కొప్పుల వేలమకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు సమర్థించుకోవడంలో అర్థం ఉంది. తెలుగుదేశం ఏం చేసిందంటే కొప్పుల వేలమకు అవకాశం ఇస్తోంది, సరే మీరు కాపులకి ఎక్కడ అవకాశం ఇస్తున్నారంటే సమాధానం లేదు. తెలుగుదేశం నుంచి అసలు సమాధానం లేదు. తెలుగుదేశం కేటాయించినటువంటి స్థానం ఏదైనా ఉందంటే విజయనగరం ఒకటి, కలిసెట్టి అప్పలనాయుడు గారు. అసలు ఆయన్ని మాస్టర్ అంటారు, మాస్టర్ గారిని తీసుకొచ్చారు. మాస్టర్ గారు పాప నియోజకవర్గానికి పరిచయం అయ్యే లోపు అక్కడ ఎన్నికలు అయిపోతాయి. అటువంటి పరిస్థితి అక్కడ విజయనగరంలో ఉంది. వైజాగ్ చూద్దాం అంటే మన మతుకుమేలి భరత్ గారిని, బాలకృష్ణ గారి చిన్నల్లుని తీసుకొచ్చారు. గతంలో వారు పోటీ చేశారు, కేవలం 5,000 ఓట్లు లోపు వారు ఓడిపోయారు కాబట్టి వారికి అవకాశం ఇచ్చాము మరొక మారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైజాగ్ పట్టుబట్టింది. అనకాపల్లి సస్యమీరా మాకు వద్దంది. జీవెల్ నరసింహారావు గారు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అక్కడ బాగుంది. కాపులు యాదవులతో పాటు పల్లెకారులతో పాటు మీకు బ్రాహ్మణులు కూడా మీకు కన్సాలిడేట్గా కనిపిస్తారు వైజాగ్ ఎంపీ సెగ్మెంట్కి వెళ్ళేటప్పటికి. అక్కడ ఇప్పుడు బొత్స ఝాన్సీ గారిని వైకాపా వాళ్ళు తీసుకొచ్చారు. అంత క్రితం ఆవిడ బొబ్బిలి విజయనగరం రెండింటికి ఎంపీ చేశారు. బొబ్బిలి తర్వాత విజయనగరంగా మారింది. చేసిన సందర్భంగా లోక్సభలో వైజాగ్కి సంబంధించినటువంటి సమస్యలను కూడా ఆవిడ ప్రస్తావించేవారు. తర్వాత ఆవిడ డబుల్ PhD, ఆవిడ విద్యాధికురాలన్న విషయం చాలా మందికి తెలియదు. అట్లాగే ఆవిడ బీసీ మహిళ, కాపు కోటాలో అంటే బీసీ కాపులు క్రిందకు వస్తారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు.
తర్వాత ఏమో స్థానిక మహిళ అనేటటువంటి నినాదాన్ని ఆవిడ తెర మీదకి తీసుకొచ్చారు. తర్వాత ఆవిడ ఏంటంటే మహిళ కావటం, విద్యాధికురాలు కావడం, అనుభవం రాజకీయంగా ఆవిడకు ఉన్నటువంటి అనుభవం కావటం, ఆవిడ కూడా సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళ మెడికల్ కాలేజు, ఆ విజయనగరం జిల్లాలో కేంద్రీకృతమైనటువంటి మెడికల్ కాలేజు, ఆవిడ విద్యావేత్త, విద్యాధికురాలు. ఆవిడ ఇన్ని అస్త్రాలతో ఆవిడ ముందుకు వచ్చి ఆవిడ ప్రచారం సాగిస్తూ వైజాగ్లో ఆవిడ ఒకవైపు కొనసాగుతున్నారు. గీతం విద్యా సంస్థలతో నేను కూడా విద్యా సంస్థలు, మా తాతగారి వారసత్వంగా మాకు విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మేము స్థిరపడినప్పటికీ ఇక్కడ నేను అభివృద్ధి చేశాను విద్యారంగాన్ని అని భరత్ కూడా తన వాదం తను వినిపిస్తున్నాడు. యువతకు పెద్దపీట వేస్తారా, అనుభవానికి పెద్దపీట వేస్తారా? అనకాపల్లికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ బూడి ముత్యాల నాయుడు గారు స్థానికుడిని నేను, స్థానికులకే ఇక్కడ అవకాశాలు ఉండాలి, స్థానికులే ఇక్కడ విజయాలు సాధించాలి, స్థానికేతరులు వచ్చి మన మీద చేసేటటువంటి ఆధిపత్యం ఏమిటి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అస్త్రాన్ని అయితే వారు తీసుకుని ముందుకు బయలుదేరారు అనమాట. ఇక్కడ సీఎం రమేష్ గారి మీద ఆయన అటాక్ స్టార్ట్ చేశారు ఈ వర్షన్ లో. వైఎస్ విజయలక్ష్మి గారు 2014లో పోటీ చేసినప్పుడు వైకాపా అభ్యర్థిగా బాగా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి నినాదం ఏంటంటే కూటమి అభ్యర్థి, అప్పుడు కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అలయన్స్ లో హరిబాబు గారు కమ్మ సామాజిక వర్గం ఆయన పోటీ చేశారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఇప్పుడు గవర్నర్ గా ఉన్నారు. అప్పుడు తీసుకొచ్చినటువంటి అక్కడ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళినటువంటి అంశం ఏంటంటే వైఎస్ విజయలక్ష్మి గారిని గెలిపిస్తే రాయలసీమకు చెందినటువంటి ఫ్యాక్షనిస్టులు అందరూ వచ్చి విశాఖని ఆక్రమించుకుంటారు, విశాఖలో వీళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలు పెడతారు, కాబట్టి మనం ఫ్యాక్షన్ రాజకీయాలని మనం ఇక్కడికి రానివ్వకూడదు, వారిని తరిమి కొట్టాలి, ఇటువంటి నినాదాలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. సీఎం రమేష్ గారు కూడా ఫ్యాక్షన్ ప్రాంతం నుంచి ఇప్పుడు అక్కడికి వచ్చారు. వారు ఇప్పుడు వచ్చింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి అక్కడ స్థానిక వెలమ సామాజిక వర్గం కాబట్టి వెలమ కాబట్టి నేను వెలమనే మీరు వెలమలే కాబట్టి నన్ను గెలిపించండి అనేటటువంటి నినాదంతో వారు వచ్చారు. అయితే స్థానికేతర అనేటటువంటి వాదం అయితే వైజాగ్ జిల్లాలో మరి ముఖ్యంగా వైజాగ్ లోక్సభ సెగ్మెంట్ అండ్ ఆల్సో అనకాపల్లి లోక్సభ సెగ్మెంట్లో చాలా బలంగా ఉంది. ఇంత క్రితం లేదు అది, ఇప్పుడు చాలా బలంగా అది వచ్చింది ఈ నినాదం. అది మౌనిక. సో ఇప్పుడున్న సినారియో బట్టి అలా మారిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే స్థానికేతరులు అనే మాట ఎందుకు పదే ఎందుకు ప్రయోగించాల్సి వస్తుంటే ఇప్పుడు అనకాపల్లికి వైజాగ్ కి మనం ఇప్పుడు లింక్ చేసాం కదా శ్రీకాంత్ గారు, అంటే ఇప్పుడు వైజాగ్ లో ఇష్యూ స్టార్ట్ అయింది, ఆ ఎఫెక్ట్ అనకాపల్లి మీద ఉందా లేదా? అనకాపల్లి కాదు, అనకాపల్లి వాస్తవంగా ఏంటంటే వైజాగ్ సిటీ వచ్చేసి ఎవరైనా సరే వైజాగ్ సిటీకి చేస్తారని క్వాలిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, దాని గురించి కాదు. ఇప్పుడు అనకాపల్లిలో మీకు మొత్తం అది పారిశ్రామిక వికేంద్రీకరణకి కారణమైంది ఆ లోక్సభ నియోజకవర్గం మొత్తం. అంటే అన్ని పరిశ్రమలు అక్కడికే వస్తున్నాయి, ఫార్మాలు అక్కడికే వస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా మీకు ఏంటంటే అభివృద్ధి పూర్తి స్థాయిలో అసలు ఆకాశం అంత ఎత్తుకి అభివృద్ధి జరిగేటటువంటి ప్రాంతంగా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం మారిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిస్తే ఖచ్చితంగా చాలా వనరులు, చాలా వసతులు, ఎన్నెన్నో సౌకర్యాలు, ఎంతో ఉన్నతమైనటువంటి వాటి కోసం ఆధిపత్య పోరు అన్నమాట ఇది. కాదని అనలేము, కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలి. నాకు ఒక డౌట్ వచ్చింది, ఖచ్చితంగా అడగండి. అంటే ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు వెల్మాస్ అని మనం, అండ్ ఇద్దరు వెల్మాసే, మాకు సపోర్ట్ అంటే మాకు సపోర్ట్ ఇవి చీలు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి? ఇక్కడ కాపులను గవర్లు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. యాదవులు కాపులు ఇక్కడ 4,48,042 మంది ఉన్నారు ఫస్ట్ ప్లేస్. తర్వాత ఏమో గవర్లు 1,39,398 మంది ఉన్నారు. యాదవులు 1,31,827 మంది ఓటర్లుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత మీకు ఎస్సీ మాదిగా కలిపితే 1,57,000 పైచిలికి ఓటర్లు వాళ్ళు షెడ్యూల్ కులాల వాళ్ళు కనిపిస్తున్నారు. వీళ్ళ ఆశీస్సులు ఎవరికైతే లభిస్తాయో ఖచ్చితంగా వెలమ ఓటర్ల మధ్య స్పష్టమైనటువంటి విభజన వస్తుంది, ఇద్దరు వెలమలు కాబట్టి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళ ఆశీస్సులు గేమ్ చేంజర్స్ ఎవరికి? వీళ్ళు గేమ్ చేంజర్స్ అవుతారు, వీళ్ళు నిర్ణయాత్మక శక్తిగా వీళ్ళు మారుతారు. కాపులు, గవర్లు, యాదవులు, షెడ్యూల్ కులాలు, ఈ 4 సామాజిక వర్గాలు నిర్ణయిస్తే వీళ్ళలో కాపులు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇప్పుడు స్థానికం అనే అంశాన్ని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అది కూడా పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా దాన్ని అది ప్రభావం చూపిస్తుంది, సందేహమే లేదు, అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. కొన్ని పాయింట్స్ ఇటు వైసీపీ వైపే అన్నట్టు టర్న్ లా కనిపిస్తుంది, బట్ రియాలిటీ ఏంటనేది వద్దులే మౌనిక. మళ్ళా మనం ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వైపు మొగ్గు చూపుతుంది అనేటప్పటికి కింద కామెంట్ బాక్స్ లో మనల్ని ఇరువురిని చాలా అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారు మన వ్యూయర్స్. అంటే ఇక్కడ బేసికల్ గా ఇప్పుడు సమీకరణాలు ఏం చెప్తున్నాయి అది మాట్లాడుతున్నాం కదా, మనం వెళ్ళి వాళ్ళ ఆఫీస్ లో ఇవి మనం సృష్టించినవి కాదు, అధికారికంగా మన దగ్గర ఉన్నటువంటి స్పష్టమైనటువంటి జాబితా.
ఓకే, దిస్ ఇస్ నాట్ వేగ్, దిస్ ఇస్ అథెంటిక్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ మోనికా. అనకాపల్లిలో ఈ పోరు దేనికి సంకేతం, బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సినారియో ఏంటని కొంతవరకు మేము చెప్పే ప్రయత్నం చేసాం. బట్ గ్రౌండ్ రియాలిటీ ప్రజలకే తెలుసు. మరి వాళ్ళు ఓటే ఫైనల్ ఏం జరుగుతుందనే చూద్దాం. కీప్ వాచింగ్ తెలుగు రాజ్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.